ఖరీఫ్ ప్రారంభమైంది. చాలామంది రైతులు దీర్ఘకాలిక వరి రకాలను వేసుకున్నారు. ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేయటం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుందాం. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంటకాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తర్వాత మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు నార్లు పోసుకునే వీలుంది. అయితే ఏ రకం ఎంత దిగుబడొస్తుంది, చీడపీడలు తట్టుకుంటాయో లేదో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం వానాకాలంలో అధిక దిగుబడులనిచ్చే అనేక సన్నగింజ వరి రకాలు, దొడ్డుగింజ వరి రకాలు ఉన్నాయి. వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త స్వర్ణలతాదేవి గారు. వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి పంట చాలా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉంది కాబట్టి రైతులు ఈ రకాలని సాగు చేయటం జరుగుతూ ఉంది. సో ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి రకాలు వేసుకోవాలి, ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలని సాగు చేసుకుంటే చాలా మంచిది. మార్కెట్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి, ప్రొక్యూర్మెంట్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే మనం మా గవర్నమెంట్ ఏదైతే సిఫారసు చేసిందో ఆ రకాలను వేసుకుంటే చాలా మంచిది. సో సన్న రకాల్లో ముఖ్యంగా సన్న రకాలనే అత్యధికంగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా డిమాండ్ కూడా సన్న రకాలకే ఉంటుంది. మిల్లర్ల నుంచి కూడా అత్యధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతులు సన్నాలు వేయటానికే ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ సన్న రకాల్లో మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జయశంకర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి తెలంగాణ సోనా అంటారు, ఇదే RNR 15048. సో ఈ రకము 125 రోజుల పంటకాలం. అదేవిధంగా అతి సన్న గింజ రకం, ముఖ్యంగా చీడపీడలను తట్టుకుంటుంది, మనకి అత్యధిక దిగుబడిని ఇచ్చే సన్నగింజ రకం. అదేవిధంగా ముఖ్యంగా మనకి నూక శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ నూక శాతం చాలా తక్కువ ఉండటం వల్ల రైతులు చాలా ఎక్కువగా, మిల్లర్లు కూడా దీన్ని అత్యధిక సంఖ్యలో ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ముఖ్యంగా ఆకుమచ్చ తగలని తట్టుకుని నిలబడే రకము. అలాగే దీన్ని లేటుగా వేసుకోవాలి. ముఖ్యంగా జూలై మొదటి వారంలో నారు పోసుకొని జూలై ఆఖరికి నాటుకోవాలి. దీన్ని ముందుగా వేసుకోకూడదు. జూన్ నెలలో వేసుకోవటానికి అనుకూలమైంది కాదు, జూలైలో వేసుకోవాలి. జూలైలో వేసుకున్నట్లయితే మనకి 125 రోజులకే మనకి పంట చేతికి వస్తుంది. అలాగే దీని అతి సన్న గింజ రకం, గింజ నాణ్యత చాలా బాగుంటుంది, అన్నానికి కూడా చాలా అనువైన రకం. సో రైతులు ఈ రకాన్ని సాగు చేసుకుంటే అత్యధిక దిగుబడులు సాధించటమే కాకుండా అలాగే ప్రొక్యూర్మెంట్లో కూడా ఏ సమస్య ఉండదు. ఇంకొక అతి సన్న గింజ రకం చూసినట్లయితే KNM 1638 అంటారు. ఇది మా జయశంకర్ యూనివర్సిటీ పరిధిలోని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది కూడా బీపీటీకి ధీటుగా చాలా అత్యధిక దిగుబడి ఇస్తుంది. దాదాపు 32 క్వింటాల దిగుబడి వస్తుంది. అలాగే చీడపీడల్ని తట్టుకొని నిలబడే రకం అన్నమాట. చుట్టుపక్కల ఉన్న వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రకాన్ని తీసుకొని వెళ్ళి సాగు చేసి చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన రకం. సో రైతులు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ సోనా, అలాగే KNM 1638. ఇంకొక సన్నగింజ రకానికి వచ్చినట్లయితే మనకి WGL 44 అంటారు. ఇది వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం. ఈ రకం కూడా 145 రోజుల పంటకాలం దీంది. బీపీటీకి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, సన్నగా ఉంటుంది, అత్యధిక గింజ దిగుబడి రావటానికి ఆస్కారం ఉందన్నమాట. దీన్నే సిద్ధి అని కూడా అంటారు. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు, అత్యధిక దిగుబడినిచ్చే రకము. ఇంకొక సన్న గింజ రకానికి చూసుకున్నట్లయితే WGL 962, ఇది కూడా వరంగల్ పరిశోధన స్థానం నుంచే విడుదలైంది. ఇది కూడా మనకి అత్యధిక దిగుబడినిచ్చే సన్న గింజ రకం.
ఇంకొక సన్నగింజ రకం చూసినట్లయితే మనకి JGL 1798, ఇది కూడా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయమంది. అలాగే ఉల్లికోడును కూడా కొంతవరకు తట్టుకొని నిలబడే రకం అన్నమాట. సో ఇవన్నీ కూడా జయశంకర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన సన్నగింజ రకాలు. ఈ సన్నగింజ రకాలతో పాటు HMT సోనా అలాగే జయశ్రీరామ్ వంటి సన్నగింజ రకాలు ప్రైవేట్ వారివి, అవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి రైతులు ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. సో ఈ రకంగా సన్నగింజల్ని ఈ వర్షాకాలంలో సాగు చేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అలాగే మిల్లల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి ఈ సన్నగింజ రకాలనే వేసుకోవాలని సూచిస్తున్నాము. దీంతోపాటు ఎవరన్నా దొడ్డుగింజ రకాలు వేసుకునే రైతులు ఉంటే మనకి KNM 118 అనే రకం అండి, కూనారం నుంచి విడుదలైన రకం. ఇది దొడ్డుగింజ రకం, అత్యధిక దిగుబడి ఇస్తుంది. మనకి రబీ సీజన్లకి సూటబుల్ అయ్యే రకం అన్నమాట, అత్యధిక దిగుబడిని ఇచ్చే రకం. అలాగే మనకి ఇంకొక రకం MTU 1010 అంటాము. సో ఇది కాటన్ దొర సన్నాలు అని కూడా అంటారు. సో ఈ రకాన్ని కూడా మనం వేసుకొని అత్యధిక దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా ఈ 1010లో మనకు ఒక గింజరాలే గుణం ఉంటుంది కాబట్టి దీని బదులు KNM 118 వేసుకున్నట్లయితే మీకు గింజ రాలకుండా అత్యధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా 6 సన్న రకాలు అలాగే ఈ 2 దొడ్డు రకాలు KNM 118 అలాగే MTU 1010 రకాలని మనం సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు మనం 120 నుంచి 25 రోజుల పంట కాలానికి ఆల్రెడీ జూన్ ఆఖరి నుంచి మనం నార్లు పోసుకోవచ్చు. అదే తెలంగాణ సోనా అయితే జూలైలోనే మనం నార్లు పోసుకోవాలి. సో జూన్ ఆఖరి నుంచి మనం నారు పోసుకొని సాగు చేసుకోవచ్చు. నారు నాటే సమయానికి అలాగే ప్రధాన పొలంలో నారు నాటే సమయానికి దాదాపు 40-45 రోజుల మనకి తేడా ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా పొలాన్ని ఖాళీగా ఉంచకుండా పచ్చిరొట్ట పైర్లు వేసుకోవటం చాలా ముఖ్యమండి. పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు, ఏదైనా జీలుగా జనుమ వేసుకోవచ్చు, పిల్లి పెసర కూడా వేసి మనం పొలంలో కలే దున్నుకోవచ్చు. ఇది ముఖ్యంగా చేసుకున్నట్లయితే భూమిలో సారం తగ్గిపోతుంది. కాబట్టి రైతులు తప్పకుండా ప్రధాన పొలంలో నాటే వరకు ఈ జీలుగా జనుము పచ్చిరొట్ట పైర్లు వేసుకొని భూసారాన్ని పెంచుకోవాలి. సో మనం నారుమడిలో వేసుకున్నప్పుడు ఎత్తైన నారుమళ్ళు చేసుకోవాలి. అలాగే నారుమడిని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. విత్తనాలని మనం నానబెట్టి మొలకెత్తాక మండగట్టిన తర్వాత మనం నారుమడిలో చల్లుకుంటాము. నారుమడిలో చల్లినప్పుడు ఎరువులు వేసుకోవాలి. అలాగే మనం నారు మొలకెత్తిన తర్వాత మనం కొంతవరకు గుళికలు కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఏదైనా చిన్న చీడపీడలు ఆశించినట్లయితే మనకి నారు మడిలోనే మనం ప్రధానంగా నివారించుకోవాలి. ఒకవేళ మనం నివారించుకోలేదంటే అది నారుమడి నుంచి ప్రధాన పొలానికి కూడా సోకి మనకి ఎక్కువగా ఇన్సెక్ట్ పెస్ట్ అనేది మనకి రావటం జరుగుతుంది. కాబట్టి రైతులు గమనించి తప్పకుండా ఎరువుతో పాటు గుళికలు కూడా వేసుకోవాలి.